న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత వీరి కాంబోలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటల ద్వారా భారీ అంచనాలు పెంచేసింది. నాని సరసన ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్గా కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ని ఏ మేరకు మెప్పించింది, దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆకట్టుకున్నాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే ఇది ఇద్దరి ఇగోకి సంబంధించిన కథ అని చెప్పాలి. సిఐ దయానంద్ ఇతరులను విచక్షణరహితంగా హింసించే ఓ క్రూరమైన వ్యక్తి. తన పవర్ను అడ్డం పెట్టుకొని అమాయకులను కొడుతుంటాడు. దీంతో ఊరి జనాలు చాలా కష్టాలు పడుతుంటారు. ఇక మిడిల్ క్లాస్ లైఫ్ను గడిపే సూర్య తన చుట్టూ ఉన్న వారిని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అలా ఇతరులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను రాసుకొని శనివారం రోజు వారిపై కోపం తెచ్చుకుంటాడు. ఒకానొక సమయంలో సిఐ దయానంద్ పేరును తన వద్దనున్న డైరీలో రాసుకున్న విషయాన్ని సూర్య తండ్రి చూసి ఆందోళన చెందుతాడు. హీరో అతడి పేరు ఎందుకు రాసుకున్నాడు, వారిద్దరి మధ్య గొడవ ఏంటి, చూసేందుకు సింపుల్గానే కనిపించే సూర్య శనివారమే ఎందుకు చెలరేగిపోతాడు అనే ప్రశ్నకి సమాధానమే ఈ చిత్రం. ఇక సినిమా విశ్లేషణ విషయానికొస్తే పక్కా మాస్ యాక్షన్ కంటెంట్తో ఈ సినిమాను మేకర్స్ చాలా వరకు ఆకట్టుకునేలా రూపొందించారు. నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం దగ్గర నుంచి ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు వరకు అంతా బాగుంది. క్లాస్గా కనిపించే నాని మాస్ అవతారం ఎత్తితే ఎలాంటి రచ్చ జరుగుతుందో ఈ సినిమాలో చూపించాడు. వారం రోజుల కోపాన్ని అణుచుకొని శనివారం రోజున దాన్ని బయటపెట్టే తీరు అద్భుతంగా తెరకెక్కించారు నాని. ప్రియాంక మోహన్ల లవ్ ట్రాక్ కూడా ఓకే అనిపించింది. ముఖ్యంగా ఇక ఎస్జే సూర్యతో నాని ఫేస్ టు ఫేస్ సీనులు అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ప్రథమార్హం కొంత ఎంటర్టైన్మెంట్గా సాగగా సిఐకి పోటీగా సూర్య రెడీ అవడంతో కథ వేగంగా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు అలరిస్తుంది. అయితే దానికి ఇంకాస్త ఆకట్టుకునేలా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ మెప్పించేలా ఉంది. అయితే రన్ టైం కాస్త తగ్గితే ఇంకా బాగుండేది. ఇక నటీనటుల విషయానికి నాని సూర్య పాత్రలో అల్లుకుపోయాడు. ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ వావ్ అనిపించేలా ఉంది. ఎస్జే సూర్య డైనమిక్ పాత్రలో అలరించారు. తనకు అలవాటైన పాత్రలో జీవించేశారు. ప్రియాంక మోహన్ కానిస్టేబుల్గా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు ఓకే అనిపించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడు తాను అనుకున్న కథని తెరపై చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే ఎస్జే సూర్య, నాని వంటి వారు ఉన్నప్పుడు స్క్రీన్ పాలి మరింత గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. జేక్స్ విజయ్ సంగీతం బాగుంది. తన అద్భుతమైన స్కోరుతో కొన్ని సీన్లకు బాగా ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చక్కగా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా సరిపోదా శనివారం ఆడియన్స్ అంచనాలకి సరిపోయేలా ఉంది.